ప్రజాగళం టీవీ ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు ప్రజాగళం న్యూస్. కంకర బూడిద లారీలు పిక్ టైం పాటించాలి. విజయవాడ పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ డీసీపీ షరీనా బేగం పీక్ సమయంలో జాతీయ రహదారిపై వచ్చే కంకర బూడిద లారీలపై కఠిన చర్యలు తీసుకుంటామని విజయవాడ పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ డీసీపీ షరీనా బేగం హెచ్చరించారు. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కంకర బూడిద లారీలు జాతీయ రహదారిపై రావొద్దని సూచించారు. సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల వరకు కంకర 7 నుంచి 10 గంటల వరకు కంకర లారీలు, ఇసుక లారీలు, బూడిద లారీలకి రోడ్డు మీద రావడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఏమైనా మినహాయింపు ఇచ్చారా మేడం? ఏమి మినహాయింపు లేదండి. మీరు చెప్పిన టైమింగ్స్ ఇవి పీక్ అవర్స్. మార్నింగ్ 7 to 10, అలాగే సాయంత్రం 4 to 7 ఇవి పీక్ అవర్స్. ఈ టైంలో వెహికల్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, పెడస్ట్రియన్స్ ఎక్కువ రోడ్డు మీద వస్తారు కాబట్టి హెవీ లారీస్కి అలాగే టిప్పర్స్కి పర్మిషన్ లేదండి. ఇది అందరూ గమనించాలి. అటువంటి ఏదైనా జరిగితే కనుక ఆ బండ్లు సీజ్ చేసి ఫైన్ చేసి సీజ్ చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళం ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళం కూడా గట్టిగా చాలా కఠినంగా వ్యవహరిస్తాము. దీన్ని అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. సిపి గారు అయితే ఇక ముందు ఎటువంటి జరగకూడదు రోడ్డు ప్రమాదాలు, మరణాలు అని చెప్పి దీని మీద ఉక్కుపాదం వేసేశారు. కాబట్టి ఇది గమనించాలి. టిప్పర్లు, లారీలు మీరు చాలా టూ వీలర్స్ హెల్మెట్ పెట్టుకొని ఖచ్చితంగా డ్రైవ్ చేయాలండి. వితౌట్ హెల్మెట్ పెట్టుకుంటున్నాము ప్రయాణం చేస్తే భద్రత ఉండదు. మేము కూడా ఫైన్ చేస్తాము, బండ్లు కూడా సీజ్ చేస్తాము. అలాగే మందు తాగి వాహనం నడపకూడదు. ఇటువంటివన్నీ కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన మనం చేయబోతున్నాము. దానికి మీడియా మీ సహకారం కూడా కోరుకుంటున్నాము. ప్రజల్ని చైతన్యపరిచే పాత్ర మీది. మీరు కనుక వాళ్ళని పాజిటివ్గా మన కోసమే చేస్తున్నారు ఇదంతా అని ఒక మెసేజ్ని తీసుకొని వెళ్ళాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరినీ. థ్యాంక్ యూ.